ముడిపడిన రోజులలో విద్యను సామాజిక అస్పృశ్యత పెనవేసుకున్న ఆ రోజులలో ఎంతో దూరంగా ఎంతో గొప్పగా ఒక కఠినమైనటువంటి అఖండిత దీక్షతో చదువు ఒక్కటే ఆయుధంగా ముందుకు పోయి చదివి ప్రపంచ దేశాలకు మార్గదర్శకులుగా నిలిచి ఆనాటి రోజులలో భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని అవసరమై ఉన్నప్పుడు కమిటీ సభ్యులలో చైర్మన్గా ముందుండి ఇంత పెద్ద ఈ ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది. ఎంతటి ఒక అప్లికేషన్ రాయాలంటే ఎంతో సతమతమవుతాం మనం ఈరోజు. ఆ రోజులల్లా ఆనాటి రోజులల్లా రాబోయే ఒక 3-4 జనరేషన్స్కి సరిపోయే విధమైనటువంటి ఒక చట్టాన్ని రూపొందించడం అంటే మామూలు విషయమే కాదు. మరి యావత్ భారతదేశాన్ని పరిపాలించడం అంటే దానికి ఎంత సుదీర్ఘమైనటువంటి విధి విధానాలు అవసరమో ఆ అవసరాన్ని గుర్తించాలంటే తనెంత చదువుకొని ఎన్ని ప్రపంచ దేశాలు తిరిగి ఆ విధానాలను అందులో పొందుపరిచాడో మనం ఈరోజు తలుచుకుంటే ఇది నిజమైన అసలు కలనా నిజమా అనేది మనకు అర్థం కాదు. కానీ అదే చరిత్ర రాసిన అక్షర సత్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగం అందించారు. మరి అతని మహోన్నత వ్యక్తి యొక్క బుక్లు మన పాఠశాలలో మన పుస్తకాలలో రెగ్యులర్ పుస్తకం పడతా ఉంటాం. దానికంటే ముందుగా మరి ఇట్లాంటి బుక్స్ కూడా చదవడం మనకు ఎంతో అవసరం. సామాజిక స్పృహను కలిగి ఉండడం మనకు ఎంతో అవసరం. మరి ఇట్లాంటి కార్యక్రమానికి నేను పిలువగానే విచ్చేసినటువంటి డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి సార్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాం. జెడ్పీఎస్ఎస్ మహాముక్తారం విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, అదేవిధంగా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులు శంకరన్న గారు, అదేవిధంగా ఆ కమిటీ సభ్యులు, పాత్రికేయులు అందరికీ పేరు పేరున మా డిటిఎఫ్ జిల్లా శాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మిత్రులు ఇంతకుముందు మాట్లాడిన మీకు విషయాలు చాలా విశ్లేషణాత్మకంగానే మాట్లాడింది అనేది ఇప్పుడు మనం వింటున్నప్పుడు అర్థమవుతుంది. మన రాజు సార్ మాట్లాడినట్టుగా, ప్రకాష్ సార్ మాట్లాడినట్టుగా అంబేద్కర్ గారు ప్రపంచం లోపలనే ఒక గొప్ప మేధావి, ఒక 16 PhDలు చేసిందంటే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం. ఇంకొక మాట కూడా, అంటరాని కులంలో జన్మించి తాను ఒకనొక సందర్భంలో ఒక ఎడ్ల బండిలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ ఎడ్ల బండి కూడా అంటరానిదైన అతన్ని బహిష్కరణకు గురి చేసినప్పుడు ఒక తరగతి గదిలో కూర్చున్నప్పుడు అతను అంటరాని కులానికి సంబంధించిన వ్యక్తిని చాలా దూరంగా కూర్చోబెట్టినప్పుడు ఇలాంటి అవమానాలన్నీ భరించి ఆ అవమానాలకు అంతటితోనే విడిచిపెట్టకుండా మీకు పరిష్కార మార్గాలు ఏంటి అనేటువంటి ఒక సృజనాత్మకమైనటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి, చాలా గొప్ప ఒక మహోన్నతమైనటువంటి ఆశయాలను
తాను చిన్నప్పుడు పడ్డటువంటి అవమానాల నుంచే ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రపంచమంతా గుర్తించే విధంగా ఎదిగినటువంటి వ్యక్తి అంబేద్కర్. అంటే మనం అంబేద్కర్ జీవిత విధానాన్ని, అంబేద్కర్ యొక్క ఆశయాలు లక్ష్యాలను మాట్లాడుకోవడం అంటే అతని యొక్క ఆచరణ నుంచి దూరంగా ఉండి మాట్లాడుకోలేదు. ముఖ్యంగా మీలాంటి విద్యార్థులు అంతా కూడా ఇవాళ మీరు 10th క్లాస్ 9th క్లాస్ 8th క్లాస్ తీసుకొచ్చినటువంటి పిల్లలు ఉన్నారు. మీరంతా కూడా మీరు గమనించండి, అంటరాని కులము అనగానే అది ఒక కులపరంగానే కాకుండా అనేక రకాలుగా ఇవాళ వెంటాడుతున్నటువంటి సందర్భం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఎవరు చదువుతారు అని అంటే సహజంగానే గ్రామాలలో మాట్లాడుకుంటున్నారు. చాలా పేద పిల్లలు, అణగారిన వర్గాల పిల్లలే చదువుతారని చెప్పి ఇవాళ బయట ఒక చర్చ నడుస్తుంది. అంటే అణగారిన వర్గాల పిల్లలు అంటే క్రింది స్థాయి కులాలకు సంబంధించిన పిల్లలు అనేటువంటి మాటలు చెప్తున్నారు. మరి ఇట్లాంటి మాటలను, ఇట్లాంటి విధానాలను మనం ఎట్లా అర్థం చేసుకుందాం? మరి వీటి యొక్క పరిష్కార మార్గాలు ఏంటి? ఇట్లాంటి చర్చలు రాకుండా ఉండడానికి మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటిది అనేది మనం అందరం ఆలోచించాలి. ముఖ్యంగా మీ తరం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ స్థితిలో ఉన్నారు. అంటే కొంత అన్ని విషయాలకి, అన్ని విధానాలకి ఒక పక్షపాత వైఖరి కనబడుతుందనేటువంటి జనరేషన్లో ఇవాళ మీరు జీవిస్తున్నారు, ఎదుగుతున్నటువంటి క్రమం. కాబట్టి ఇవాళ ఇట్లాంటి కార్యక్రమాల్లో మనకు కనబడుతున్నటువంటిది ఏంటిది? ఒక శంకరన్న ఒక అసోసియేషన్ పెట్టి అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాలను మీకు బహుకరించడంలో గల అంతర్యం ఏంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ అంబేద్కర్ జీవిత చరిత్రను మనం చదివితే అంబేద్కర్ ఎదుర్కొన్నటువంటి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సంఘటనల నేపథ్యం ఏంటిదని తెలియాలి. ఆ సంఘటనలకు పరిష్కార మార్గాలు ఏది సూచించింది ఈ సమాజానికి అంబేద్కర్ అనేది మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అంబేద్కర్ ఇవాళ మన మిత్రులు చెప్పినట్టుగా మనకు ఒక రాజ్యాంగ చట్టాన్ని ఇచ్చిందనేది మన మిత్రులు చెప్పినట్టుగా అది చాలా గొప్పదైనటువంటి, ఒక మహోన్నతమైనటువంటి, ఒక సృజనాత్మకమైనటువంటి ఆలోచనలతోని ఆ రాజ్యాంగ చట్టాన్ని రాయడం అనేది జరిగింది. అయితే ఆ రాజ్యాంగ చట్టాన్ని రాసే కంటే ముందు అతను అవపోసాన పట్టుకున్నటువంటి సంఘటనలు ఏంటి భారతదేశంలో మనందరం అనుకుంటాం. నిన్న 26 జనవరి రోజు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. అంతకంటే ముందు ఆగస్టు 15 నాడు స్వాతంత్ర జెండా ఎగరవేయడం అనేది జరుపుకుంటున్నాం ఎవ్రీ ఇయర్. మరి స్వాతంత్ర జెండా ఎగరవేయడానికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? దానికి రిలేటెడ్ గా నిన్నటి రోజుకు రిలేటెడ్ గా అంబేద్కర్ యొక్క జీవితం ముడిపడి ఉన్నదని మనం గుర్తించాలి. ఎందుకు అంటే అంబేద్కర్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా అంబేద్కర్ యొక్క ఆచరణను, అంబేద్కర్ యొక్క అవగాహనను మనం ఆలోచించినప్పుడు ఈ సంఘటనలు అనేవి మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 1947 కంటే ముందు భారతదేశం లోపల బ్రిటిష్ వారి యొక్క వలసాధిపత్యంలో మన భారతదేశం మగ్గుతున్నప్పుడు ఇప్పుడు అట్లాంటి విధానాలు ఇప్పటికీ ప్రస్తుతం నడుస్తుండొచ్చు. కానీ ఆ రోజుల్లో చాలా విపరీతమైనటువంటి అణిచివేత, చాలా విపరీతమైనటువంటి దమనకాండ, చాలా విపరీతమైనటువంటి నిర్బంధాలు, బానిస విధానాలు కొనసాగుతున్నటువంటి సందర్భం 1948. ముఖ్యంగా అంబేద్కర్ జనరేషన్ లో చాలా విపరీతమైనటువంటి దౌర్జన్యపూరిత విధానాలు మన భారతదేశంలో నడిచినటువంటి సందర్భాలు. అంబేద్కర్ జనరేషన్ అంటే ఆ రోజుల్లో అంబేద్కర్ కు సమకాలీనులుగా ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు, ఒక భగత్ సింగ్ కావచ్చు, ఒక సుఖ్దేవ్ కావచ్చు, ఒక సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఇట్లాంటి వ్యక్తులు వీరోచితమైనటువంటి పోరాటాలు, కొమరం భీమ్ లాంటి వ్యక్తులు
భారతదేశంలో విపరీతమైనటువంటి పోరాటాల వెలువను లేవనెత్తి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఆ పోరాటాల నేపథ్యాన్ని కూడా మనం గుర్తించినట్లయితే ఆ రోజు ఉన్నటువంటి రైట్స్ కనీసము బ్రతకడానికి అవకాశాలు లేనటువంటి విధానాలు కొనసాగినటువంటి క్రమం, కనీసం చదువుకోవడానికి అవకాశాలు లేనటువంటి పరిపాలన నడిచినటువంటి క్రమం, కనీసం మాట్లాడుకోవడానికి వీలు లేనటువంటి ఒక నలుగురు గుంపుగా నిలబడి మాట్లాడుకోలేనటువంటి కొనసాగినటువంటి పరిపాలనా క్రమం, ఇవన్నిటికి వ్యతిరేకంగా ఆ రోజు భారతదేశంలో విశాల ప్రజారాశులు, విశాల ప్రజానీకం చాలా పెద్ద ఎత్తున ఒక పోరాటాల వెన్నువను క్రియేట్ చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఉద్యమాన్ని లేవదీసినటువంటి సందర్భం మన అందరికీ ఆ చరిత్ర జరిగినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ మనం కొన్ని సందర్భాలలో ఇండిపెండెన్స్ డే కూడా మాకు ఇండిపెండెన్స్ డే కూడా జరుపుకోవాలని చెప్పుకుంటున్నాం. మాకు 26 జనవరి కూడా జరుపుకోవాలని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే దాని నేపథ్యాలు ఆ చరిత్ర మీకు తెలియాలి, ముఖ్యంగా మీ జనరేషన్ తెలియాలి. అది ఎందుకు ఆ 1947 అంటే ఏంటిది, ఆ జనవరి 26 అంటే ఏంటిది, దీని వెనకాల ఉన్న చరిత్ర ఏంటిది అనేది తెలుసుకోనట్టయితే మీ జనరేషన్ చాలా నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ రెండు సంఘటనలు జరగడానికి గల చరిత్రను తెలుసుకున్నట్టయితేనే ఇవాళ నడుస్తున్నటువంటి చరిత్ర ఏంటిది, ఆ రోజుకున్న ఈ రోజుకున్నటువంటి చరిత్రకు ఉన్నటువంటి తారతమ్యాలను మనం గుర్తించినట్టయితే రేపు మనం ఏం చేయాలనేటువంటి అవగాహన రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 1947 కంటే ముందు భారతదేశంలో ఏ హక్కులు కావాలని చెప్పి ప్రజలు కొట్లాడినో, ఏ విధానాలు కావాలని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారో వాటి స్ఫూర్తిని ప్రతిబింబించడానికి 1947 తర్వాత ఆ హక్కులన్నీ కల్పించుకోవడానికి ఆ రోజు ఒక రాజ్యాంగ ముసాయిదాను ఏర్పాటు చేస్తే ఆ ముసాయిదాకు చైర్మన్ గా ఎవరు పెట్టారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయననే చాలా లీనమైపోయినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. ఆ రోజు ఉన్నటువంటి అంటరాని కులంలో పుట్టి ఆ అంటరాని కులం మీద జరుగుతున్నటువంటి దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా చాలా ప్రాక్టికల్ గా అనుభవించి వాటి యొక్క పరిష్కార మార్గాలను వెతికినటువంటి వ్యక్తి అంబేద్కర్. ఒక సంఘటన మనం గమనించినట్టయితే ఆ రోజు బ్రిటిష్ వారు అంటే ఆ ఉద్యమానికి ఆ ఒత్తిడికి తలొక్కి చివరికి మీకు స్వాతంత్రం ఇస్తామని చెప్పి సందర్భంలో ఇంగ్లాండ్ లోపల ఒక 3 రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఆ రౌండ్ టేబుల్ సమావేశాలకు ఇక్కడ నుంచి ఆ రోజు ఉన్నటువంటి స్వాతంత్రోద్యమ నాయకత్వానికి కొంతమంది వ్యక్తులను పిలిచినప్పుడు అప్పుడు కూడా కొన్ని ఈ పోరాటాల లోపల ఉద్యమాల లోపల స్వార్థపూరితమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ అంశాల క్రమంలో కొన్ని లేవనెత్తనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఒత్తిడిలో జరుగుతున్నటువంటి అంశాలు లేవనెత్తనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ లేవనెత్తనటువంటి సందర్భాల లోపల ఒకనొక సందర్భంలో ఒక రౌండ్ టేబుల్ కొంతమంది బహిష్కరిస్తే లేదు నా అనగారిన వర్గాల యొక్క గొంతులు వినిపిస్తా అని చెప్పి ఇవాళ ఆ రౌండ్ టేబుల్ లోపల తన వర్గం యొక్క వాయిస్ వినిపించడానికి అంబేద్కర్ ముందుకు పోయి వీళ్ళ వ్యతిరేకించిపోయి పార్టిసిపేషన్ చేసి ఉద్యమ వెలువ చాలా సీవియర్ గా నడుస్తున్నప్పుడు భారతదేశ వ్యాప్తంగా మార్తాలు చేసి అనేక రకాల దహన కార్యక్రమాలు అసలు వారికి నిర్వహణ లేకుండా చేస్తున్నటువంటి సందర్భం చివరి దశకు వచ్చినప్పుడు హంటర్ కమిషన్ వేసినప్పుడు హంటర్ కమిషన్ ఇక్కడ భారతదేశం లోపల అధ్యయనం చేయడానికి వస్తున్నటువంటి క్రమం లోపల అసలు హంటర్ కమిషన్ గో బ్యాక్ అని అన్నప్పుడు అసలు అది ఎందుకు వస్తుందో తెలియకుండానే ఎందుకు వస్తుందో అధ్యయనం చేయకుండానే కొంతమంది చాలా స్వార్థపూరిత ఆలోచన చేసినప్పుడు ఆ హంటర్ కమిషన్ యొక్క అధ్యయనాన్ని బయట పెట్టాలని చెప్పి ముందు నిలబడినటువంటి వ్యక్తి అంబేద్కర్. అంటే ఆ రోజు అంబేద్కర్ నిర్దిష్టమైనటువంటి అవగాహనతోని ఆచరణలో ఏం జరుగుతున్నాయనేటువంటి విషయాలతోని ముందరికి వచ్చి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు చేసినటువంటి వ్యక్తుల్లో అంబేద్కర్ అగ్రగణ్యుడిగా ఉండడని మనం గుర్తిస్తాం. అట్లా అంటే నిర్దిష్టమైనటువంటి అవగాహనతోని స్వాతంత్రోద్యమ పోరాటంలో
పాల్గొని త్యాగం చేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక భగత్ సింగ్ తీసుకుంటే, ఒక గురుదేవుడు తీసుకుంటే అతి చిన్న వయసు లోపలనే అంటే 100 మీసాల వయసు, దాదాపుగా భగత్ సింగ్ చనిపోయినట్టు 21 సంవత్సరాల వయసు. ఆ భగత్ సింగ్ చరిత్రను కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీలాంటి వాళ్ళు అంటే మీలాంటి ఏజ్ లోపలనే ఆ రోజు భగత్ సింగ్ గ్రామాలను తిరుగుతూ స్వాతంత్రోద్యమ కాంక్షను వెళ్ళగలుగుతూ స్వాతంత్రోద్యమం కొరకు చాలా విశాల ప్రజారాశుల్ని కూడగట్టినటువంటి సందర్భాలు మనకి కనబడుతుంది. కాబట్టి అందులో ఈ అంబేద్కర్ కూడా చాలా అగ్రగణ్యుడిగా ఉండి స్వాతంత్రం కొరకు చాలా పెద్ద ఎత్తున పోరాట విలువలు క్రియేట్ చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్. కాబట్టి ఆ రోజు ఇవన్నీ పోరాటాల్లో ప్రతిబింబించినటువంటి రైట్స్ ను క్రోడీకరించి ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం లోపల నిర్ణయాలను తీసుకొచ్చి ఆ అమల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో అంబేద్కర్ ఉన్నాడు. అందులో ఉన్నటువంటి ఆ ముసాయిదాలు పెట్టుకున్నటువంటి ఆ అవగాహనలు ఏంటి అంటే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ పరిపాలన విధానాలన్నీ కూడా ఆ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇవాళ మీకు 10th లో కావచ్చు, 9th లో కావచ్చు, మన బుక్స్లలో ఉన్నాయి. ప్రాథమిక హక్కులు అంటే ఏంటి, ఆదేశిక సూత్రాలు అంటే ఏంటి, ఈ పరిపాలన విధానాలు ఎట్లుండాలి, ఇవన్నీ కూడా మనం రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. అంటే ఆ రోజు మనం పోరాటాల్లో పార్టిసిపేషన్ చేసినాం కాబట్టి వాటి యొక్క పర్యవసానాలు, వాటి యొక్క అవగాహనలు తీసుకొచ్చే ఇవి ఉండాలి. మేము ఆ రోజు కొట్లాడిన లక్ష్యాలకి ఇవి కాబట్టి ఆ లక్ష్యాలను ఇలా పెట్టుకుంటున్నాము, ఇట్లా మన పరిపాలన ఉంటుందని చెప్పి ఆ రోజు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. అది 1947 తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని అమల్లోకి ఆ రాజ్యాంగ చట్టాన్ని మన పరిపాలన ఎట్లుండాలని చెప్పి ఒక రాజ్యాంగ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు 1950 జనవరి 26 నుంచి భారతదేశం లోపల రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ అమల్లోకి వచ్చి ఇప్పటికి 76 సంవత్సరాలు అవుతుంది. నిన్న మనం జరుపుకున్నది 76 సంవత్సరాలు. మరి ఇవాళ ఏం జరుగుతుంది? ఆ రోజు స్వాతంత్రం రాకముందు ఏం జరిగింది అంటే, స్వాతంత్రం రాకముందు చాలా అణచివేత విధానాలు, బానిస విధానాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఉన్నాయని చెప్పి మనం అనుకున్నటువంటి సందర్భంలో అవన్నీ భారతదేశ కొత్త రాజకీయ వ్యవస్థను నిర్మించుకోవాలని చెప్పి ఇవాళ 47 తర్వాత మనం ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగాన్ని రాసించినటువంటి అంబేద్కర్ కోరుకున్నటువంటి రాజ్యాంగంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తిని అంబేద్కర్ ఆచరణలో పెట్టాల్సినటువంటి ఆశయాలు, లక్ష్యాలు ఏ మేరకు ఇవాళ అమలు జరుగుతున్నాయి అనేది మీ జనరేషన్, ముఖ్యంగా మీలాంటి యువకులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కుల వ్యవస్థ ఏ పద్ధతిలో నడుస్తుంది, వర్ణ వ్యవస్థ గురించి ఇవాళ చర్చ నడుస్తుంది భారతదేశం లోపల. విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పులు ఏంటి, ముఖ్యంగా విద్యారంగంలో ఇవాళ నూతన జాతీయ విద్యా విధానం 2020 అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక విద్యా విధానాన్ని తీసుకురాబోతుంది. ఆ విద్యారంగం లోపల విద్యా విధానంలో డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ఇవాళ తీసేసింది. డార్విన్ పరిణామ సిద్ధాంతం ఏంటో మీకు తెలుసు, 10th 9th వాళ్ళకి ఉంటుంది. జీవ పరిణామ క్రమము ఎట్లా ఉద్భవించింది అనేటువంటి థీసిస్ ను తీసుకొచ్చి ఇవాళ ఒక జీవి ఉద్భవించడం ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఆ సిద్ధాంతాన్ని ఇవాళ ఉన్నటువంటి రాజ్య వ్యవస్థ